ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శ్రీరామ్ అనే పేరు మీద అర్చన చేయించాలి. ఇప్పుడు వారికి బాలేదు. నేను పూజ సామాన్లు కూడా ఏమీ తీసుకురాలేదు. పర్వాలేదా? దేవుడికి కావాల్సింది భక్తి. అది మీ మనసులో ఉంటే చాలమ్మా. శ్రీరాము మీ యజమాని అవుతారా అమ్మా? ఓం శ్రీరామ్ నామధేయస్య సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం పూజాం కరిష్యే. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఓం మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృశిగణైరావృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరగలిత చంద్రమానందరూపం స్వాత్మా రామం ముదితవర్ణం దక్షిణామూర్తిమీడే అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యः సర్వేభ్యः సర్వసర్వేభ్యో. దీర్ఘ సుమంగళి భవ మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. కులదేవత ఇష్టదేవత అనుగ్రహ సిద్ధిరస్తు. శ్రీ ఉమామహేశ్వర దేవి అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు. మీ భర్త తొందరగా కోలుకోవాలని దేవుడికి దండం పెట్టుకోండి. యజమాని అని అన్నారు. అంటే భర్త. నీ ఫ్రెండ్ పేరు మీద కదా అర్చన చేయించింది. పూజారి గారికి తెలియక అలా అన్నారు. నాకు కూడా ఆ క్షణంలో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. పోనేలే సీతమ్మ, మా ఫ్రెండ్ ఎక్కువ యజమానియే కదా. బాస్ అంటే యజమాని అనే కదా మీనింగ్. సరే పద, ఇంటికి వెళ్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.